అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప టు ది రూల్. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. ముఖ్యంగా పుష్ప షూ స్టెప్కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. తాజాగా పుష్ప టీం నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. బుధవారం ఉదయం 11:07 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీంతో పుష్ప 2 రెండో సింగిల్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఐపీఎల్ 2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫైయర్ 1లో మాజీ ఛాంపియన్లు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అమీ-తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్కు హెచ్చరించాడు. పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్లో కేకేఆర్, సన్ రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్ను ఓడించింది. ఐపీఎల్ టైటిల్ రేస్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో రాత్రి 7:30 గంటల నుంచి జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డుప్లెసిస్ నాయకత్వంలో బెంగళూరు జట్టు తమ చివరి 6వ లీగ్ మ్యాచ్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు సంజు శాంసన్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ చివరి 4 మ్యాచ్లు ఓడిపోగా 5వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతో పాటు సొంత పార్టీలోనే చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఎక్కడికి వెళ్లారనేది వారికి తెలియక సతమతం అవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్లో వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గాని, హైదరాబాద్ లో ఆయన నివాసంలో గాని పార్టీ నాయకులెవరికి అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను అజ్ఞానించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27 సాయంత్రం 6 గంటల్లోగా పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పలు దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలను ఎలాగైనా ఫ్లెమింగ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. 2027 వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు T20 ఫ్రాంచైజీలతో కోచ్ గా అతడు ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. కానీ అతన్ని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్యతను MS ధోనికి అప్పగించారు. ఎందుకంటే స్టీఫెన్ తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయని ఓ బీసీసీఐ అధికారి హిందుస్థాన్ టైమ్స్ లో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ లక్ష్మీ షా మంగళవారం తెలిపారు. మిగతా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద పేద మధ్యతరగతి రోగులకు ఉచిత
ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరైనా. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది కల్కి టీం. సినిమా ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికోసం దాదాపు 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్గా ఐపీఎల్లో కూడా కల్కి యాడ్ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించి సినిమాను ప్రమోట్ చేశారు. ఇది కేవలం 12 సెకండ్ల యాడ్ మాత్రమే. దీనికోసం మేకర్స్ 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కల్కి సినిమా ప్రమోషన్స్కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్లో ఓ బడా సినిమానే తీయొచ్చు. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తం అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక మ్యాచ్లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫైయర్ 1లో హెడ్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో హెడ్ను బోల్తా కొట్టించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్ను టార్గెట్ చేస్తూ గుండ్రంగ్ డెలివరీస్ అందించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్ సెట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ గ్యాప్ మధ్యలో నుంచి వెళ్ళి స్టంప్ గిరాటేసింది. ఇది చూసిన హెడ్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతేకాకుండా హెడ్ అవుట్ కాగానే కేకేఆర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.